క్వాంటమ్ వ్యాలీ ఇది మాత్రం అమరావతికి ఒక మకుటాయమానం అవుతుందంటంలో అతిశయోక్తి ఏం లేదు. హైదరాబాద్ విశాలమైనటువంటి ప్రదేశం. అక్కడ హైటెక్ సిటీ కట్టడానికి ఊరు చివరనించుకున్నారు. బెజవాడ, గుంటూరు వేటికయ్యే ఊళ్ళు. ఇక్కడ ఈ మధ్యలో అమరావతిని ఎంచుకున్నారు. ఆ అమరావతి ఒక 29 పల్లెటూళ్లతో సమాహారం. ఈ పల్లెటూళ్ళని పట్టణంతో కలపాలా వద్దా, లేదా విడిగా ఆ 29 గ్రామాలని కలిపి ఒక పట్టణంగా ఉంచాలా అన్నటువంటి మీమాంస నడుస్తున్నటువంటి వేళ ఈ క్వాంటమ్ వ్యాలీ అన్నటువంటిది, అట్లాగే ఈ మొత్తాన్ని కలిపి ఒక మెగా సిటీ అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అవుతుంది. ఇది గనక సక్సెస్ఫుల్గా ఆమోదం కనుక చేసుకోగలిగితే, ఆచరణలో పెట్టగలిగితే ఇక తిరుగుండదు. అమరావతికి వేగవంతమైనటువంటి అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. ఓ బెంగళూరు, చెన్నై, హైదరాబాదు లాంటి నగరాలు సక్సెస్ కావడానికి కారణమైనటువంటిది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ ప్రారంభించి అవి విస్తరించడం వల్ల. బట్ ఇంతవరకు అమరావతికి ఆ అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆ తగిన వాతావరణం లేదు. ఇప్పుడు 3 బడా కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి కాబట్టి ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, అద్భుతం సాగాలని కోరుకుందాం. ఎవరైనా వచ్చారా? ఓకే ఓకే, ఇచ్చాడా? ఓకే, మా మేనకోళ్ళు వస్తారు, వస్తే కూర్చోబెట్టి చెప్పు నాకు ఒకసారి. పాకిస్తాన్ సరిహద్దుల్లో అయితే ఏదో జరుగుతోంది. ఏంటది అంటే, ఒకవైపున నిన్న కూడా బెలూచ్ రెబల్స్ తాజాగా 10 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు తీశారు. అలాగే అవతల పక్కన ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి తాలిబాన్లు క్రమక్రమంగా సలామీ స్లైసింగ్ టైప్లో వక్ర భూభాగాన్ని లాక్కుంటూ పోతున్నారు. 2 వైపులా పాకిస్తాన్ సైన్యం ఆ ప్రాంతంలో లేదు, ప్రతిఘటించలేకపోతుంది, పరారైపోతుంది అక్కడి నుంచి ఇదివరకు. ఇప్పుడు వాళ్ళు ఇటు పక్కకి తరలించడం వల్ల సేఫ్ అయ్యామన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కానీ బార్డర్ సేఫ్గా లేదు, ఆ బార్డర్స్ని మింగేస్తున్నారు. మూడో వైపును చూస్తుంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చేరుతున్నారు అన్నటువంటిది పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియా ఫోకస్ చేస్తుంది. ఈ గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్తున్నటువంటి వాళ్ళే భారత సైన్యం అని ప్రస్తావిస్తున్నారు, లేకపోతే భారత్ వ్యూహం ప్రకారం అని ప్రస్తావిస్తున్నారు. అక్కడ లోకల్గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఏంటనేది మాత్రం తెలియదు. మన సైన్యం విజయం సాధించేదాకా సర్జికల్ స్ట్రైక్స్ 1 చెప్పాల, విజయం సాధించేదాకా సర్జికల్ స్ట్రైక్స్ 2 చెప్పాల. కాబట్టి ఫైనల్గా మనం స్పెక్యులేషన్స్ కూడా అక్కర్లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి మీడియా అవుట్లెట్స్ ప్రొజెక్షన్ని ఇంటర్నేషనల్ మీడియా టచ్ చేస్తుంది కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతుందన్నటువంటి ప్రచారం మాత్రం ఉంది. వాస్తవం ఏంటో మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.